ఓం మహాగణపతే నమః. 2026వ సంవత్సరము అంటే 2026 జనవరి నుంచి డిసెంబర్ వరకు నూతన ఆంగ్ల సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు కలుగుతున్నాయో చూద్దాము. ముందుగా ఈ 2026వ సంవత్సరంలో ఉన్నటువంటి గ్రహస్థితిని కనుక మనం ఒకసారి గమనించినట్టయితే చక్కటి గ్రహస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా మనకి గురువు మనము ఏదైతే సంవత్సరం పొడుగున ఫలితాలను చూస్తున్నాం కాబట్టి దీర్ఘకాలికంగా మనకు సంచారం చేసేటటువంటి గ్రహాలను కనుక చూస్తున్నట్టయితే గురువు, శని, రాహువు, కేతువు ఈ 4 గ్రహాల యొక్క సంచారాన్ని మనం పరిగణలోకి తీసుకొని ఈ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి ఈ సంవత్సరము ప్రతి రాశి వారికి అనేది చూద్దాము. అయితే ఈ సంవత్సరము గురువు మనకి ముఖ్యంగా మిథున రాశిలో సంచారం చేస్తున్నాడు. అదేవిధంగా కర్కాటక రాశిలో సంచారం చేస్తాడు. అదేవిధంగా మనకు సింహరాశిలో కూడా గురువు యొక్క సంచారం అనేది ఈ సంవత్సరం ఉంటుంది. ఇక శని యొక్క సంచారము మీనరాశిలో ఉంటుంది. ఇక రాహువు కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు. కేతువు సింహరాశిలో సంచారం చేస్తున్నాడు. ఈ శని యొక్క సంచారము, రాహు యొక్క సంచారము, కేతు యొక్క సంచారము ఈ సంవత్సరము వారి ఆ రాశిలో మాత్రమే వారి యొక్క సంచారం ఉంటుంది. అంటే శని మీనరాశిలోను, కేతు సింహరాశిలోను, అదేవిధంగా రాహు కుంభరాశిలోను సంచారం చేస్తారు. అయితే మనకి శని వక్రీకరిస్తాడు. ఒకే రాశిలో సంచారం చేస్తున్నప్పటికీ శని మనకు జూలై 27వ తేదీ రోజు వక్రగతుడవుతాడు. ఇదొకటి మనము కాంబినేషన్ పరిగణలోకి తీసుకోవాలి. అదేవిధంగా మనకు గురువు కూడా మనకి ముఖ్యంగా చూసుకున్నట్టయితే గురువు కూడా వక్రీకరించి ఉన్నాడు. మార్చి 11th వరకు మనకు వక్రీకరించి మిథున రాశిలో ఉంటాడు. అయితే ఈ యొక్క గ్రహ సంచారాన్ని ఈ సంవత్సరం పొడుగున 3 భాగాలుగా మనము విభజించినట్టయితే జనవరి, మే వరకు ఒక భాగము, అదేవిధంగా మనకు జూను మాసంలో మనకు మార్పులు జరుగుతున్నాయి. జూన్ 2వ తేదీన కర్కాటక రాశిలోకి గురువు సంచారం ఉంటుంది. కాబట్టి జూన్ మాసము ఒక సంచారంలో కలిగే మార్పు. ఇక జూలై, అక్టోబర్ కూడా మనం తీసుకున్నట్టయితే జూలైలో శని వక్రగతుడవుతున్నాడు. ఇక అక్టోబర్ 31వ తేదీ గురువు మనకు సింహరాశిలో సంచారం చేస్తున్నాడు. అంటే మనకి అక్టోబర్ తర్వాత నుంచి అదేవిధంగా జనవరి, మే వరకు, జూను, తర్వాత జూలై నుంచి అక్టోబర్ వరకు ఇలా మనం విభజించుకుంటూ మనము ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఈ సంవత్సరము ఏ విధంగా ఉంటాయో చూద్దాము. కర్కాటక రాశి వారికి 2026 సంవత్సరం మొత్తము ఉన్నటువంటి ఫలితాలు కనుక మనం చూసినట్టయితే ఈ రాశి వారికి శని గ్రహం యొక్క సంచారం చాలా చక్కటి ఫలితాలు కలుగజేస్తున్నాడు. శని మొత్తము మీనరాశిలో సంచరిస్తాడు. ఈ కర్కాటక రాశి వారికి నవమ భావం అవుతుంది. కాబట్టి శని మొత్తము ఈ సంవత్సరం అంతయు కర్కాటక రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగజేస్తున్నాడు. అయితే శనే కాకుండా వీరికి గురువు ఎప్పుడైతే అక్టోబర్ 31 తర్వాత గురువు సింహరాశిలోకి సంచారం చేస్తాడు. అంటే సింహరాశిలో గురువు యొక్క సంచారం 2వ స్థానంలో ఉంటుంది. కాబట్టి గురువు కూడా వీరికి చాలా చక్కటి ఫలితాలు కలుగజేస్తాడు. శని సంవత్సరాంతము అనుకూలమైనటువంటి ఫలితాలు, గురువు అక్టోబర్ 31 తర్వాత కూడా 31 తర్వాత అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగజేస్తున్నాడు. అయితే శని వల్ల కలుగుతున్నటువంటి అనుకూలత ఈ 2026 సంవత్సరంలో ఈ రాశి వారికి చూసినట్టయితే ఇప్పటి వరకు పడ్డటువంటి బాధలు అనేవి తొలగిపోతాయి. కొత్త పనులు మొదలుపెట్టేటటువంటి అవకాశాలు ఈ 2026 సంవత్సరంలో కనిపిస్తున్నాయి. అప్పులు ఉంటే అప్పులు తీర్చివేస్తారు. కాబట్టి ధనలాభం ఉంటుంది. కాబట్టి అప్పులు తీర్చివేయగలుగుతారు. వృత్తిలో సానుకూలత అనేది పెరుగుతుంది. మీరు పనిచేసే చోట మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా వ్యాపారంలో కనుక నష్టాలు వస్తున్నట్టయితే మనకి కర్కాటక రాశి వారికి ఆ నష్టాలు అనేవి తగ్గుతాయి. తగ్గి లాభాలు పెరిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. విద్యార్థులకు కూడా కాంపిటీషన్కి సంబంధించినటువంటి విషయాల్లో పురోగవృద్ధి సాధిస్తారు, విజయం సాధిస్తారు. రిపీటెడ్ కాలేజ్లో కూడా మంచి సీట్స్ సంపాదించేటటువంటి అవకాశాలు మనకి కర్కాటక రాశి వారికి కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చూసినట్టయితే మీ బాసులు అంటే మీరు పనిచేసే చోట మీ యొక్క అధికారులు మారేటటువంటి అవకాశాలు కూడా మనకి కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరము గోచరిస్తుంది. ఇక అక్టోబర్ 31 తర్వాత గురుగ్రహం యొక్క సంచారం కూడా మీకు అనుకూలంగా ఉంది. కాబట్టి అక్టోబర్ 31 తర్వాత వృత్తిలో అభివృద్ధి అనేది ఉంటుంది.
ఎప్పుడైతే రెండవ స్థానంలోకి గురువు సంచారం చేస్తాడో అప్పుడు మీ యొక్క పై అధికారులు మీకు చాలా అనుకూలంగా ఉంటారు. ముఖ్యమైనటువంటి విషయాల్లో మీ యొక్క అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటారు. ఫైనాన్స్కు సంబంధించినటువంటి విషయాల్లో చాలా చక్కగా ఉంటుంది. రావాల్సినటువంటి బకాయిలు ఏదైనా ఉన్నట్టయితే ఆ బకాయిలు మీకు వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి కూడా చాలా చక్కగా ఉంటుంది. గురువు రెండవ స్థానంలో ఉన్నప్పుడు ధనరాబడి అనేది పెరుగుతుంది కాబట్టి చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి. కోర్టు కేసులు, లీగల్ ఇష్యూస్ ఉన్నా కూడా అక్టోబర్ 31 తర్వాత గురుగ్రహ సంచారం వల్ల అవి మీకు అనుకూలంగా మారుతాయి. సంతానం కోరుకునే వారికి సంతానం అనేది కలుగుతుంది. అదేవిధంగా మీ మాట తీరుతో ఇతరులు జయిస్తారు, మృదువుగా మాట్లాడతారు, తద్వారా మీకు చాలా చక్కటి ఫలితాలు కలుగుతున్నాయి. దంపతులపైన గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఉద్యోగం లేని వారికి నూతన ఉద్యోగ అవకాశాలు కూడా మనకి ఈ ఈ యొక్క అక్టోబర్ 31 తర్వాత ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. శుభకార్యాలకు కాస్త అప్పులు చేసేటటువంటి అవకాశాలు కూడా మనకు రెండవ భాగంలో అంటే సంవత్సరం రెండవ భాగంలో కనిపిస్తుంది. ఓవరాల్గా చూసినట్టయితే వీరికి శనిగ్రహం వల్ల చాలా చక్కటి ఫలితాలు సంవత్సరాంతము, అక్టోబర్ 31 తర్వాత గురుగ్రహం వల్ల కూడా మంచి ఫలితాలు వీరికి కలుగుతున్నాయి. అయితే జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి విషయాలు కనుక చూసినట్టయితే జనవరి నుంచి మే మధ్యకాలంలో గురువు మీకు 12వ స్థానంలో సంచారం చేస్తాడు కాబట్టి ఖర్చులు అనేవి పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఖర్చులను తగ్గించుకునే ప్రయత్నం చేయండి. నెగటివ్ థింకింగ్స్ అంటే మీరు నెగటివ్గా ఆలోచించేటటువంటి ఆలోచనలు దూరం పెట్టుకోండి, తద్వారా మంచి ఫలితాలు మీకు కలుగుతాయి. అదేవిధంగా రాహువు 8వ ఇంట్లో సంచారం చేస్తున్నాడు, కేతువు 2వ ఇంట్లో సంచారం చేస్తున్నాడు కాబట్టి ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాల్లో కర్కాటక రాశి వారు కాస్త జాగ్రత్త పడినట్టయితే మీకు చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి. ఓవరాల్గా చూసినట్టయితే వీరికి ఈ యొక్క శనిగ్రహం వల్ల గురుగ్రహం వల్ల దాదాపుగా ఈ సంవత్సరము అధికంగా అనుకూలమైనటువంటి ఫలితాలే కలుగుతాయి. ముఖ్యంగా రాహు కేతు వల్ల ఉన్నటువంటి ప్రతికూలత తొలగిపోవడానికి వీరికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకున్నట్టయితే అనుకూలత అనేది పెరుగుతుంది. అయితే మనము ఈ రాశుల అన్నిటికీ ఈ యొక్క గ్రహాల యొక్క సంచారాన్ని ఆధారంగా చేసుకొని మనకు కలుగుతున్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు అధిగమించడానికి, మనకు కలుగుతున్నటువంటి చెడు ఫలితాలను పోగొట్టుకొని మంచి ఫలితాలను ఇంకా ఇంక్రీజ్ చేసుకోవడానికి పరిహారాలను కనుక చూసినట్టయితే మనం ముఖ్యంగా మేషరాశి, ధనస్సు రాశి, కన్యారాశి, మేషరాశి, ధనస్సు రాశి, కన్యారాశి ఈ 3 రాశులకు ఈ సంవత్సరము కేతు గ్రహము అంతగా అనుకూలంగా లేడు. కాబట్టి ఈ 3 రాశుల వారు కేతు గ్రహానికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకున్నట్టయితే మీకు చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా కేతు గ్రహం అంటే కేతు యొక్క మంత్రాన్ని మీరు ప్రతిరోజు పఠించవచ్చు. ఓం కెం కేతవాయ నమః అనేటటువంటి మంత్రాన్ని మీరు 108 సార్లు పఠించవచ్చు. లేదా ఓం శ్రాం శ్రీం శ్రౌం సహ కేతవాయ నమః అనేటటువంటి మంత్రాన్ని కూడా మీరు బీజ మంత్రాన్ని 108 సార్లు పఠించినట్టయితే చాలా చక్కటి ఫలితాలు మీకు కలుగుతాయి. అదేవిధంగా మంగళవారం కానీ శనివారం కానీ ఒకవేళ మీకు ప్రతిరోజు కనుక కుదరకపోయినట్టయితే కనీసం మంగళవారము శనివారము సాయంత్రము ఈ కేతు గ్రహ మంత్రాన్ని పఠించినట్టయితే ఈ సంవత్సరం మొత్తము కేతు వల్ల కలుగుతున్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఈ 3 రాశుల వారు అధిగమించగలుగుతారు. మేషరాశి, ధనస్సు రాశి, అదేవిధంగా కన్యారాశి. ఇక మిగతా రాశులు కనుక చూసినట్టయితే వృషభ రాశి, కర్కాటక రాశి, మకర రాశి, తులారాశి, మిథున రాశి ఈ యొక్క 5 రాశుల వారు రాహు కేతువుల యొక్క మంత్రాన్ని పఠించినట్టయితే వీరికి చక్కటి ఫలితాలు కలుగుతాయి. అంటే ఈ సంవత్సరంలో ఈ రాశుల వారు రాహు యొక్క గ్రహానికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవాలి. అదేవిధంగా కేతుకు సంబంధించినటువంటి పరిహారాలు కూడా చేసుకోవాలి. అంటే ఈ 2 గ్రహాలు ఈ రాశుల వారికి అంతగా అనుకూలంగా లేవు. ముఖ్యంగా వృషభ రాశి వారికి, కర్కాటక రాశి వారికి, మకర రాశి వారికి, తులారాశి వారికి, మిథున రాశి వారికి. అయితే వీరు ముందుగా మనము చెప్పుకున్నట్టుగా కేతు మంత్రాన్ని, కేతు బీజ మంత్రాన్ని 108 సార్లు మంగళవారం కానీ శనివారం కానీ పఠించండి. ఓం శ్రాం శ్రీం శ్రౌం సహ కేతవే నమః అనేటటువంటి మంత్రాన్ని పఠించినట్టయితే చక్కటి ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా ఈ రాశుల వారు ఈ సంవత్సరం పొడుగున గణపతిని ఆరాధించినట్టయితే
ఈ కేతు గ్రహం వల్ల కలుగుతున్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా శివుడికి అభిషేకం చేసినా కూడా మనకు ఈ రాశి వారికి చక్కటి ఫలితాలు కలుగుతాయి. అయితే ఈ కేతు గ్రహంతో పాటుగా మనము రాహుగ్రహానికి సంబంధించినటువంటి పరిహారాలు కూడా చేసుకోవాలి. ముఖ్యంగా రాహుగ్రహం అంటే దుర్గామాతను కనుక ఈ రాశుల వారు ఈ సంవత్సరం ఆరాధించినట్టయితే చక్కటి ఫలితాలు కలుగుతాయి. అనుకున్నటువంటి మీకు పనులు నెరవేరుతాయి. ముఖ్యంగా రాహు యొక్క బీజమంత్రాన్ని కూడా మీరు పఠించవచ్చు. ఓం భ్రాం భ్రీం భ్రౌం సహ రాహవేన్ నమః అనేటటువంటి ఈ బీజ మంత్రాన్ని 108 సార్లు రాహుకాలంలో ఉదయం 7 గంటల నుంచి 9 గంటల మధ్య లేదా సాయంత్రము 4 గంటల 30 నిమిషముల నుండి 6 గంటల వరకు పఠించినట్టయితే వీరికి రాహుగ్రహం వల్ల కలుగుతున్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా తొలగిపోయి అనుకూలత అనేది కలుగుతుంది. ముఖ్యంగా నాగదేవతకు సంబంధించినటువంటి పూజలు కానీ చేసుకున్నట్టయితే మీకు ఈ రాహుగ్రహం వల్ల కలుగుతున్నటువంటి దుష్ఫలితాలు ఏదైతే ఉన్నాయో రాహు కేతు వల్ల కలుగుతున్నటువంటి దుష్ఫలితాలు తొలగిపోతాయి. అంతేకాకుండా శివునికి కూడా మీరు ఈ సంవత్సరం పొడుగున ఈ రాశుల వారు శివునికి సంబంధించినటువంటి పూజలు కనుక చేసుకున్నట్టయితే చక్కటి పరిహారాలుగా ఉపయోగపడతాయి. ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోతాయి. ఇక మనం చూసినట్టయితే సింహరాశి, వృశ్చిక రాశి, కుంభరాశి, మీనరాశి ఈ మిగిలిన 4 రాశులు సింహరాశి, వృశ్చిక రాశి, అదేవిధంగా కుంభరాశి, మీనరాశి ఈ 4 రాశుల వారు మాత్రము రాహువు, కేతువు, శని ఈ 3 గ్రహాల యొక్క పరిహారాలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే ఈ సంవత్సరం పొడుగున మీకు ఈ 3 గ్రహాలు దాదాపుగా అంతగా అనుకూలంగా లేవు కాబట్టి ఈ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి ఈ 3 గ్రహాల యొక్క పరిహారాలు అనేది చేసుకోవడం ఉత్తమము. మనం ముందుగా చెప్పుకున్నట్టుగా ఈ రాహు పరిహారాలు, అదేవిధంగా రాహు బీజ మంత్రాలు, అదేవిధంగా కేతు బీజ మంత్రాలను పఠించండి. వాటితో పాటుగా శనికి సంబంధించినటువంటి పరిహారాలు కూడా చేసుకోవడము ఈ రాశుల వారికి అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా శనీశ్వరుణ్ణి ఆరాధించండి ప్రతి శనివారము. తద్వారా చక్కటి ఫలితాలు ఈ 4 రాశుల వారికి కలుగుతాయి. ముఖ్యంగా ఓం శనిశ్చరాయ నమః, ఓం శం శనిశ్చరాయ నమః అనేటటువంటి మంత్రాన్ని మీకు వీలైన సార్లు మీరు జపించుకున్నట్టయితే ఈ 4 రాశుల వారికి పరిహారంగా ఉంటుంది. అదేవిధంగా నవగ్రహ శాంతి హోమాలు కూడా చేసుకోవడం వల్ల చక్కటి ఫలితాలు ఈ రాశుల వారికి కలుగుతాయి. శనిదేవునికి నల్లని నువ్వుల నూనెతో కనుక మీరు దీపం వెలిగించినట్టయితే ఈ సంవత్సరం పొడుగున ఈ రాశుల వారికి చక్కటి ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా బీదలకు కానీ లేని వారికి కానీ వస్త్రాలు దానం చేసినా కూడా మీకు చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా నాగదేవతకు పూజలు చేసినా కూడా మీకు ఈ రాశుల వారికి చక్కటి ఫలితాలు కలుగుతాయి. ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోతాయి. ఇవి స్థూలంగా మనకు 12 రాశుల వారికి ఉన్నటువంటి పరిహారాలు, ఈ సంవత్సరం చేసుకోవాల్సినటువంటి పరిహారాలు. మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు. సర్వే సుజన సుఖినో భవంతు. నమస్తే.